గోదావరి జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. దుబాయ్ నుంచి పందెంలో పాల్గొనడానికి వచ్చారు గోదావరులు. వాళ్లంతా మెడలో బంగారం దిగేసుకుని జోర్దార్గా వచ్చారు. జిగేల్మంటూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి పందెంలో పాల్గొంటున్నారు. గత ఏడాది మెజారిటీ పందాలు గెలిచారు వీళ్లంతా. ప్రైజ్ గా ఒక జీప్ ని కూడా గెలుచుకున్నారు. ఈసారి కారుని గెలుస్తామని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాల్లో పాల్గొనడానికి పందెం రాయులందరూ కూడా ఇక్కడ బరుల దగ్గర చేరుకున్నారు. మరోవైపు కడపలో ఇన్నోవా కారు గిఫ్ట్ గా ఇస్తామని పందెం రాయులు ఆఫర్ ఇచ్చారు. గత ఏడాది కూడా ఇదే బరిలో తార్ జీప్ గెలుపొందారు. అదేవిధంగా ఈసారి ఉంది. ఎట్లా ఉండబోతుంది, ఏంటి, ఎట్లా ప్రిపేర్ అయ్యే పందాలకి? ఈ సంవత్సరం కడపలో 2 బిల్లులు వచ్చినాయి. మొత్తం రెండిట్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తాం. సార్ మనం వెల్ ప్రిపేర్డ్ ఇన్నోవా మనదే. నేను ఫ్రీక్వెంట్ ఫ్లైర్ అండి. దుబాయ్లో బిజినెస్ ఉంది, జాబ్ కూడా చేస్తాను. సో సంక్రాంతి అనేటప్పుడు సాంప్రదాయ పండుగ. 2 బరుల్లోనే ఉంటారా? 2 బరుల్లోనే ఉంటారండి. అక్కడ ముసుగేస్తున్నాం మనం 3 లక్షలకి. ఇక్కడ మనం మనదేనండి బండి. నెంబర్ కూడా ఆల్రెడీ బుక్ చేసాం, నో ప్రాబ్లం. మొత్తానికి అయితే పందెం రాయలు చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఇన్నోవా క్రిస్టా కారు మందే. గత ఏడాది ఏ విధంగా అయితే తార్ జీప్ గెలుచుకున్నాము, ఈసారి ఇన్నోవా క్రిస్టా కారు ఆ విధంగా గెలుచుకుంటామని చెప్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పందాలు ప్రారంభమయ్యాయి. రోజుకి 63 పందాలు జరుగుతాయి. 63 పందాలు కంప్లీట్ అయిన తర్వాత ఎవరు మెజార్టీ పందాలు గెలుస్తారో వాళ్ళు ఈ కారుని గెలుచుకున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. మరొక వైపు గత ఏడాది తార్ జీప్ గెలుపొందిన ఏదైతే దుబాయ్లో ఉంటాడో ఆయన, దుబాయ్ నుంచి ప్రతి సంవత్సరం ఈ పందాల్లో పాల్గొనడానికి ఇక్కడికి వస్తుంటాడు. అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా కారు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇన్నోవా క్రిస్టా కారుకు సంబంధించి దాదాపు ఆన్ రోడ్ 30 లక్షలు గిఫ్ట్గా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడం, మరికొన్ని చోట్ల బుల్లెట్ బండ్లు ఇస్తామని నిర్వాహకులు ఆఫర్లు ఇవ్వడంతో దానికి అనుగుణంగానే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. జిల్లాలో చాలా చోట్ల కాకినాడ, ప్రతిపాడు, పిఠాపురం, జగ్గంపేట, తుని, అదేవిధంగా మిగతా ఈ పెద్దాపురం ఏరియాల్లో కూడా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. పెద్ద బర్రెలు నియోజకవర్గానికి 10 నుంచి 15 తగ్గకుండా పెద్ద బర్రెలు ఏర్పడ్డాయి. ఈ కారుకు సంబంధించి కూడా బై రోడ్ 30 lakhs విలువ వచ్చేసి ఈ కారుకు సంబంధించి కరప బర్రెలు దానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే ఈ కారుకు సంబంధించి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కారు ఎందుకు గిఫ్ట్ చేస్తారు, ఎంత బిజినెస్ జరుగుతుంది, అదేవిధంగా ఎంత పందాలు జరుగుతాయి అనేది ఆసక్తికరంగా ఉంది. కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి సంబంధించిన పందాలు జరుగుతున్నాయి కానీ ఇంత కారు గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగానే నిర్వాహకులు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 3 రోజుల పాటు 63 పందాలు మెజార్టీ పందాలు విన్ అయిన వారికి ఇన్నోవా క్రిస్టా కారు గిఫ్ట్ ఇస్తాం నిర్వాహకులు ప్రకటించడం. 3 రోజుల పాటు పందాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 నుంచి 120 బిల్లుల వరకు ఉన్నాయి. బరుల్లోని పందాలకు సంబంధించి పందాలు ఒకవైపు జరుగుతున్నాయి, మరోవైపు బయట గుండాట, ప్యాకెట్ అవన్నీ అట్లా రెగ్యులర్ గా జరుగుతాయి. కాబట్టి ఈ సంక్రాంతి అంటేనే సంక్రాంతికి సంబంధించిన ఉత్సవాలు, కోడి పందాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లకు సంబంధించి పూర్తవడం, అదేవిధంగా పందాలు ఒకవైపు జరగడం, మరొక వైపు బయట పందాలు జరగడం, దీనికి సంబంధించి ఏర్పాట్లు కంప్లీట్ అయిన పరిస్థితి. కారు అనేది ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.